మిగతా వార్తలు చూద్దాం. ఏపీలో సీఎం జగన్ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు మేధావులు, విద్యావేత్తలు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా విద్య అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మంచి పునాది వేస్తున్నారని తెలిపారు. గత పాలకులు విద్యా వ్యవస్థను నీరుగార్చారని చెప్పుకొచ్చారు. విశాఖలో ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ అనే అంశంపై నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. విద్యారంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలపై చర్చించారు. ఈ మీటింగ్కు జేఏసీ చైర్మన్ లజపతి రాయ్, ప్రొఫెసర్లు సరోన్ రాజు, జగన్నాథరావు, శ్రీరామ్మూర్తి, విశ్వనాథం, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. చెప్పాడు విద్య అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధం అన్నాడు ఆయన. అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు, విద్య అనేది ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. మరి ఈ విద్య అనేదాన్ని ముందు మనం డెవలప్ చేస్తే ప్రజలందరికీ కూడా మరి సమానంగా అందరికీ కూడా విద్యా అవకాశాలు కానీ మనం కల్పించగలిస్తే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళుగా ఏదైతే మనం వెనుకబడితనం అని అనుకుంటున్నామో ఆ వెనుకబడితనాన్ని పారద్రోలడానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మరి ఈరోజు ఆయన దాన్ని ఒక ఆయుధంగా స్వీకరించారు, దాన్ని ఉపయోగిస్తున్నారు. దాని సత్ఫలితాలు కూడా మనం విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కూడా మరి కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కూడా మనం ఆ సత్ఫలితాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రవేశపెట్టారు. అదేవిధంగా మరి ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఐబీ కంపెనీతో అంటే ఇంటర్నేషనల్ బక్లారేట్ అంటాం, అంటే ప్రపంచ స్థాయి సిలబస్ని తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మన స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి మన కరికులంలో దాన్ని కూడా ప్రవేశపెట్టి ఇంటిగ్రేట్ చేసి మన విద్యార్థులకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సర్వేదాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళ పిల్లల్ని మేబీ మనందరం కూడా అదే చేశాము, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంకి పంపిస్తున్నాము. ఈ రెండు ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటే వాళ్ళు అంతర్జాతీయంగా కంపీట్ చేయగలరు అనేది మనందరికీ తెలుసు. అటువంటిది మనము ప్రభుత్వ పరంగా మన స్కూల్స్లోనే మనం చేయలేమా అనేది ఆయన ఆలోచించి వెంటనే కార్పొరేట్ లెవెల్ ఆ స్థాయి రీస్ట్రక్చరింగ్ మనబడి నాడు నేడు అనే కార్యక్రమంలో చేసి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి వసతులు ఆయన కల్పించారు. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈరోజు మీకు తెలుసు, దేశంలో హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ ఇంతకుముందు కేరళ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్. అది చాలామందికి మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. అది వచ్చి ఈ మధ్య వచ్చింది, సుమారు ఒక 6 మాసాల ముందే వచ్చింది. లిటరసీ రేట్ పెరగడం అనేటువంటిది ఓవర్ నైట్ జరిగేటువంటి విషయం కాదు. ఈ మనబడి నాడు నేడైనటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దారిలో ఈరోజు మీరు చెప్తున్నానండి, కొన్ని కాలేజెస్కి వెళ్ళి బాత్రూమ్లు చూడండి, టాయిలెట్స్ చూడండి, పర్టికులర్గా లేడీస్ టాయిలెట్స్ కానీ జెంట్స్ టాయిలెట్ చూసినట్లయితే వెళ్ళడానికి భయపడేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. బట్ ఈరోజు మనం చూసినట్లయితే నేను పర్సనల్గా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రాంలో ఇంప్రూవ్ అయినటువంటి చూశాను. ఆ బాత్రూమ్స్ చెప్పకూడదు కానీ ఒక పెద్ద యూనివర్సిటీలో ఉన్నటువంటి బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. అక్కడ గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ పెట్టారు. ఇంతకుముందు గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ అంటే కేవలం ఒక కార్పొరేట్ కాలేజెస్లో ఉన్నాయి, గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ పెట్టారు. కూర్చోడానికి హెడ్ మాస్టర్ కుర్చీ లేదు ఇంతకుముందు, ఈరోజు కుర్చీ, బెంచి, ఫ్యాన్లు అన్ని అరేంజ్ చేశారు. సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేని దేశం అంటూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉంటారు. ఈవేళ రాష్ట్రం తీసుకున్న చర్యలు, విద్యా విధానంకు మనం పెడుతున్న పెట్టుబడి, మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆల్రెడీ ప్రైమరీ 100% వెళ్ళింది, అప్పర్ ప్రైమరీ 98% వెళ్ళింది, సెకండరీ ఆల్రెడీ 85% వెళ్ళింది. అంటే గత 3 సంవత్సరాల్లో. ఇది మరొక 10 సంవత్సరాలు మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా తయారవుతుంది.